హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సెర్చ్ ప్రాపర్టీస్. సిటీకి దగ్గరలో 2 ఎకరాల 20 గుంట 2.5 ఎకరాలు రెడ్ సాయిల్, ఒక బోర్ ఉంది. సో ఎల్ షేప్లో ఉంది. ఇది ఫస్ట్ చూసింది మనకి స్క్వేర్ ఉంది చూడండి, 4 మూలల సమానం. వెనకాల కొంచెం రెక్టాంగిల్ టైప్ ఉంది. ఇది పక్కన ఉన్నది దారి. ఇది ఎల్ షేప్లో ఉన్నది. 2 ఎకరాల 22 గుంటలు సేల్లో ఉందండి. ఇది ఎక్కడ ఏంటి అనేది మొత్తం క్లియర్ కట్గా నేను చెప్తాను. ఒకసారి అయితే లొకేషన్, ఇది సాయిల్ ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి. ఇది ఫస్ట్ 2 ఎకరాల ముందుంది అయితే టమాటా పెట్టారు. సో వెనకాల చిక్కుడు పెట్టారు. సో ఇదంతా పందిరి, టమాటా పందిరి, చిక్కుడు పందిరి. ఆ పందిరి ఏంటంటే మనకి చిక్కుడు ఇలాంటి తీగలకి చేసుకోవడం కోసం అని చెప్పి పందిరి వేశారు. సో రెడ్ సాయిల్, ప్యూర్ రెడ్. సో ఇదైతే మనకి మోస్ట్లీ మనకి గెస్ట్ హౌస్ కానీ లేదంటే ఏదైనా గార్డెన్, మ్యాంగో గార్డెన్ కానీ ఏదైనా ప్లాన్ చేసుకుంటే చేసుకోవచ్చు. సో అడిషనల్గా అయితే పందిరి వేసి ఉంది. మనకి సాయిల్ అంతా మంచి రెడ్ సాయిల్. ఈ చుట్టుపక్కల ఇలా ఉంది అని ఒకసారి చూడండి. బోర్ ఉంది, వాటర్కి ఇస్తే ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో క్లియర్ టైటిల్, బోర్ ఉంది, వాటర్ ప్లస్ మంచి పందిరేసి ఉంది. ఇలా పంట అయితే ప్రజెంట్ పండిస్తున్నారు. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కానీ లేదంటే మీ ప్లాన్ ప్రకారము ఇది ఒకవేళ మీకు ఎలా అంటే అలా ప్లాన్ అయితే చేసుకోవచ్చు మీరు. సో ఇది ఎక్కడ వస్తుంది అంటే మనకు షామీర్పేట నుంచి ఇక్కడ వరకు జస్ట్ 20 కిలోమీటర్లు వస్తుంది. షామీర్పేట, ఉప్పల్ ప్లస్ ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఉప్పల్ నుంచి ఇక్కడ వరకు ఒక 37 కిలోమీటర్స్ అలా వస్తుంది. ఈ కీసర నుంచి ఇక్కడ వరకు ఒక 15 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో మనకి ఒక ఆలియాబాద్ ప్లస్ తుర్కపల్లి అక్కడ నుంచి ఇక్కడ వరకు అరౌండ్ ఒక 15 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో మూడుచింతలపల్లి మున్సిపాలిటీ నుంచి ఇది వరకు జస్ట్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా ఒక 10 కిలోమీటర్స్ అలా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే భారత్ బయోటెక్ పార్క్, అది కరకపట్ల బయోటెక్ పార్క్ ఉంటుంది దగ్గరనే, జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. సో ఇది నేను వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి భువనగిరిగుట్ట నుంచి ఈసీఎల్ వరకు 4 లైన్ అవుతుంది. అక్కడ నుంచి ఇది వరకు ఒక 10 కిలోమీటర్స్ హార్డ్లీ ఉంటుంది. సో వన్స్ అది కంప్లీట్ అయిపోతే ఈ రూట్కి కొంచెము మంచి వాల్యూ వస్తుందని చెప్పేసి నేనైతే ఇది పోస్ట్ చేస్తున్నాను. ఆపరేషన్ అయితే వస్తుంది డెఫినెట్గా, ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం చూసే రోడ్ కూడా నక్ష రోడ్, విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్. సో రేపటి రోజున అది తార్ రోడ్ అయితే కొంచెం మంచి డిమాండ్ అయితే ఉంటుంది. సో గెస్ట్ హౌస్కి, ఫామ్ హౌస్కి అట్లా మీకు ఏదైనా ప్లాన్ ఉంటే మట్టుకి ఇదైతే ఒకటి 2 ఎకరాల 20 గుంటలు సేల్లో ఉంది. ఏమైనా ఇంకా దీని డాక్యుమెంట్స్ కానీ దీని లొకేషన్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే డిస్ప్లేలో నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో నెంబర్ కానీ కాల్ చేయండి. నేను మీ ఇన్ఫర్మేషన్ అంతా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా కొనాలనుకున్న, ల్యాండ్ అమ్మాలనుకున్నా కూడా మీరైతే నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు ఎవరైనా అమ్మాలనుకుంటే ఆ ల్యాండ్ ఎక్కడ ఉంది, లొకేషన్ ఒకటి ప్లస్ ఆ పేపర్లకి ఒకసారి నాకు ఫార్వర్డ్ చేస్తే ఒకసారి చెక్ చేసుకొని బాగుంది అనుకుంటే నేను అప్లోడ్ చేస్తాను, టైటిల్ క్లియర్ అనుకుంటే. సో ఇదంటే మీరైతే ఏదైనా ల్యాండ్ కొనే ముందు చాలా వీడియోలు నేను చెప్తాను. డెఫినెట్గా అయితే టైటిల్ అంతా చూసుకున్న తర్వాతనే అడ్వాన్స్కి వెళ్ళండి. మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే పహానీ, పట్టా, పాస్బుక్, 1B అన్ని లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్న తర్వాత దానిలో కూడా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా చూసుకొని మీరైతే అడ్వాన్స్కి వెళ్ళండి. సో ఇది మంచి రెడ్ సాయిల్ అమ్మకానికి ఉంది. ఏదైనా ఇంకా ఫర్దర్గా కావాలనుకుంటే కాల్ చేయొచ్చు. సో ఇది డిస్టెన్స్ మనకి రాంపల్లి ప్లస్ ఇక్కడ నుంచి మీకు సిటీ నుంచి ఇక్కడ వరకు, షామీర్పేట నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ అయితే ఇలా ఉంది. సో వేరియస్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళకి ఆ డిస్టెన్స్ ఎక్కడో మీరు ఒకసారి చూసుకోండి. ఇదైతే ఈ లొకేషన్ అయితే ఇది మీకు ఇంకా ఈ లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తాను, డిస్క్రిప్షన్ పర్ లొకేషన్ కూడా నేను షేర్ చేస్తాను. ఎవరైనా మీకు ఫర్దర్గా ఇంకెవరి లొకేషన్ కానీ వేరే ఏదైనా ఫర్దర్ కావాలనుకుంటే కాల్ చేయొచ్చు. డిస్టెన్స్ అయితే అలా ఉంది. మన వరంగల్ హైవే నుంచి ఇక్కడ వరకు అరౌండ్ ఒక 25 అలా వస్తుంది. మనకి ఇదైతే ఇక్కడ నుంచి మన కీసర్ నుంచి ప్లస్ వే ఉంటుంది, ఇక్కడ మనకి షామీర్పేట నుంచి కూడా వే ఉంటుంది. 2 వేస్ ఉంటాయి కాబట్టి కొంచెం లొకేషన్ కూడా మంచి మల్టీ యాక్సెస్ ఉంది. సో దిస్ ఈజ్ వాట్ గుడ్ ప్రాపర్టీ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై గైస్.